హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సుప్రజాస్ ఫ్యాషన్. ఈ వీడియో వచ్చేసి కొంచెం మన లేడీస్కి బాగా యూజ్ అయ్యే విషయం అయితే చెప్తానండి. ప్రజెంట్ డేస్లో మనం ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉన్నాం కదా. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో మిగతా ఎక్కడైనా సరే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పైన ఆన్లైన్ షాపింగ్ అనేది చేస్తూ ఉంటాము. కానీ కొన్ని శారీస్ అనేవి మనకి సెట్ అవుతాయా లేదా అనేది కొంచెం డౌట్గా ఉంటుంది. అలాగే చాలామంది వీడియోస్లో చూసినప్పుడు తనకి ఈ శారీ చాలా బాగుంది, ఈ శారీ మనకి సెట్ అవుతుందా, ఈ కలర్ మనకి బాగుంటుందా, ఈ శారీ మీదకి ఏ బ్లౌజ్ బాగుంటుంది, ఈ కలర్ సెట్ అవుతుందా లేదని చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి కదా. అలాగే డ్రెస్సెస్ అయినా లెహెంగాస్ అయినా ఏదైనా సరే మనకి చాలా డౌట్స్ ఉంటాయి. ఇలాంటి డౌట్స్కి కొంచెం క్లారిటీ అయితే నేను ఈరోజు ఈ వీడియోలో ఇస్తాను. కొంచెం అందరికీ యూజ్ అవుతుందండి. అంటే మనకి సెట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకొని మనం ఆన్లైన్ షాపింగ్ అయితే చేయొచ్చు అనమాట. నాకెందుకు ఇది బాగా అనిపించింది. ఇది ఎలాగంటే ఒక యాప్లో ఎడిటింగ్ చేసుకుంటామండి. అంటే ఏఐ ద్వారా వైటీ క్రియేట్ యాప్ అని ఒకటి మనకి యూట్యూబే రికమెండ్ చేస్తూ ఉంటుంది. వైటీ షార్ట్స్ మనం చూస్తున్నప్పుడు సైడ్ మనకి వైటీ క్రియేట్ యాప్ అనేది చూపిస్తూ ఉంటుంది. అక్కడ మనం ఇది ఎడిటింగ్ చేసుకుంటాము. ఓన్లీ మనకి శారీస్ అనే కాదండి, ఇందులో మనకి డ్రెస్సెస్ అయినా లెహెంగాస్కైనా ఒకవేళ మెన్స్కైనా సరే యూస్ చేసుకోవచ్చు. అంటే మగవాళ్ళైనా కానీ షర్టు ప్యాంటు ఏదైనా కుర్తా పైజామా ఇలాంటివి మనకి సెట్ అవుతుందా లేదని వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే మన లేడీస్కి శారీకి బ్లౌజ్కి దానికి సెట్ అయ్యే జ్యువెలరీ ఏదైతే ఉందో అనేది కూడా చెక్ చేసుకొని సెట్ అవుతుందా లేదని కూడా జ్యువెలరీస్ కూడా యాడ్ చేసుకొని మనకి సెట్ అయ్యే విధంగా చేసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మనం ఆన్లైన్ షాపింగ్ అనేది చేసుకోవచ్చు అండి. అది ఎలాగో ఇప్పుడు మీకు నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. సైడ్ అయితే ప్లే అవుతుంది, కొంచెం చూసి మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో ఇలా ట్రై చేయండి. ఓకే, ఇంకా వీడియో అయితే చూడండి, సైడ్ ప్లే అయితే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి వైటీ క్రియేట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీకు సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది ఓపెన్ చేయగానే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఏఐ వీడియోస్ అన్నీ ఉంటాయి. అలాగే పైన క్రియేట్ ఇమేజెస్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే వీడియోస్ అనమాట. ఈ వీడియోస్ని యూస్ చేసి రీమిక్స్ చేసుకొని కూడా మనం వీడియోస్ అనేవి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ వీడియో ఓపెన్ చేస్తే కింద రీమిక్స్ అని ఉంది కదా. ఆ రీమిక్స్ ఓపెన్ చేస్తే మన ఫేసెస్ అలాంటివి ఏదైనా పెట్టి టెక్స్ట్ పెట్టచ్చు అనమాట. అవి వీడియోస్కి అయితే మనకి సెట్ అవుతుంది. ఇంకా పైన చూడండి 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఒకటి బనానా సింబల్లో జనరేట్ ఇమేజ్ అనేది, అది క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందన్నమాట. ఈ స్క్రీన్ ఇలా వచ్చినప్పుడు పైన టెక్స్ట్ అనమాట, మనకి ఎలా కావాలనేది టెక్స్ట్ రాయాలి. కింద అప్లోడ్ 3 ఇంగ్రీడియంట్స్ అని ఉంది. అక్కడ మనం అనేది 3 పిక్స్ అనేది పెట్టుకోవాలి. అంటే మన పిక్స్ ఎవరికైతే మనం శారీ అనేది చూసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఆ ఫేస్ మీరు ఎలా ఉన్నా సరే పర్లేదు. అంటే మనం శారీ వేర్ చేసుకుంటున్నాము అంటే మనం ఒక మంచి పిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఒక శారీ అంటే మనం ఏ శారీ అయితే తీసుకోవాలనుకుంటున్నామో, ఏ శారీ వేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ శారీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా శారీ పిక్ యాడ్ చేసుకుంటే చాలు అనుకుంటే అంతేనండి. ఇంకా బ్లౌజ్ కూడా మనం సెట్ చేసుకోవాలనుకుంటే బ్లౌజ్ పిక్ కూడా యాడ్ చేయాలి. ఇలా 3 పిక్స్ అనేవి యాడ్ చేయాలి. ఇప్పుడు మనం యాడ్ చేసిన పిక్స్ 3వి కింద కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ చేసుకున్నాక ఇంకా అక్కడ టెక్స్ట్ రాయాలి. వేర్ శారీ అని మాత్రమే పెడుతున్నాను నేను. ఇంకా మనం ఏదైనా వీడియో అనుకోండి, ఇంకా టెక్స్ట్ రాస్తే మనం ఏమైనా రాస్తామో దాన్ని తగ్గట్టు మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు వేర్ శారీ పెట్టి నేను జనరేట్ అని చూడండి కింద, దాన్ని అయితే క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ పాటు ఇలానే రన్ అవుతుంది. ఇలా 2 మినిట్స్ కల్లా జనరేట్ అయిపోతుంది ఇమేజ్. మిడిల్లో మీరు వెనక్కి రావద్దు. ఇంకా అలాగే మనకి ఇప్పుడు బ్లౌజ్ వద్దు అనుకుంటే జస్ట్ శారీ మన పిక్ పెట్టామంటే శారీలోని బ్లౌజ్ తోటి అవుట్లుక్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఏదైనా జ్యువెలరీ కూడా యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇంకా కింద చూడండి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, యూజ్ ఇమేజ్ అండ్ జనరేట్ వీడియో అని ఉంది కింద. ఆ కింద రెండిట్లో మనం యూజ్ ఇమేజ్ అంటే మన వీడియోలోకి యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. లేదా జనరేట్ వీడియో అని పెట్టామంటే ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ పాటు ఇలా రన్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక వీడియో వస్తుంది చూడండి. అంటే జనరేట్ వీడియో అని పెట్టాం కాబట్టి ఇప్పుడు ఆ పిక్ కదిలే విధంగా మనకి వస్తుంది. ఇప్పుడు కొంతమంది చనిపోయిన వాళ్ళ వీడియోస్ అని ఎడిటింగ్ చేసి పెళ్ళిలో పెడుతూ ఉంటారు కదా, కొంచెం అలాగనమాట. చూడండి, ఇక్కడ నా ఫేస్ అయితే టోటల్గా చేంజ్ అయిపోయింది. అంటే ఏఐ ద్వారా కదా కొంచెం అనేది ఇలా చేంజ్ అవుతుంది అనమాట. కానీ మనకి పిక్స్ మాత్రమే కావాలనుకుంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ పిక్ కదా పెట్టాను. ఇప్పుడు ఇంకొక పిక్ అనేది చేంజ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నిలబడుకోండి పిక్ అయితే రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు అదే ప్లస్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మన గ్యాలరీకి అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఇంకొక పిక్ పెడుతున్నా చూడండి. ఇది మనం ఎలాంటి పిక్స్ పెట్టినా కొన్ని పిక్స్ కూడా ఇది మనకి రాదనమాట. సేమ్ మన పిక్ రాదు, వేరే పిక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను హాఫ్ పిక్ పెడితే ఇక్కడ టోటల్గా పర్సనాలిటీ అండ్ ఫేస్ మొత్తం చేంజ్ అయ్యి వచ్చింది. కొన్ని అలా వస్తాయి, కానీ ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏదైతే బాగా వస్తుందో అనే దాన్ని బట్టి మిగతా వాటిని కూడా మనం ఇలా జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొక పిక్ అయితే యాడ్ చేసి జ్యువెలరీ అనేది యాడ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, జ్యువెలరీతో సహా నాకు అవుట్లుక్ ఎలా వస్తుందో. ఇప్పుడు ఈ పిక్ అయితే ఫేస్ కూడా ఏ మాత్రం చేంజ్ కాకుండా అలానే వచ్చింది. విత్ ఇయర్ రింగ్స్తో సహా నెక్లెస్ మనకి సెట్ అయిందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా ఇలాంటి ఐడియా అయితే. శారీ విత్ బ్లౌజ్ జ్యువెలరీ అన్నీ సెట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకొని తీసుకునే అవకాశం కూడా మనకి ఇలాంటి వాటి వల్ల బాగా యూజ్ అవుతుంది.
ఇప్పుడు నేను వేర్ శారీ ఉంది కదా, ఇప్పుడు విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పి టైప్ చేశాను. ఇప్పుడు చూడండి బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు నా ఫేస్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇలా మనకి వస్తుందనమాట. అంటే అన్నిటికీ మన ఫేస్ అనేది కొన్ని కొన్ని చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా జస్ట్ పిక్స్ మాత్రమే కావాలనుకుంటే మన పిక్స్ అనేవి యాడ్ చేసి శారీస్, జ్యువెలరీస్ సెట్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకొని మనం ఆన్‌లైన్ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఎక్కువగా షాపింగ్ చేయలేని వాళ్ళు కూడా ఇలాంటి పిక్స్ ద్వారా కూడా తృప్తి పడొచ్చనమాట. ఇలాంటి పిక్స్‌ని రెడీ చేసుకొని ఆల్బమ్‌గా కూడా తీసుకోవచ్చు. అయితే ఒకవేళ రివ్యూస్ ఇవ్వాలనుకుంటే అవి మీరు సెలెక్ట్ చేసుకొని రేటింగ్ ఎలా ఉందో, క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకొని మాత్రమే ఇవ్వండి. ఏవి పెడితే అవి ఇలా జనరేట్ చేసి మాత్రం రివ్యూస్ అయితే ఇవ్వకూడదు. సో ఇదండి వీడియో అయితే మీకు యూజ్ అయింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. హై పాయింట్స్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.